ఆత్మ గురించినటువంటి డైలమా, నన్ను గురించిన, మనల్ని గురించిన డైలమా, మనిషిని గురించిన సందిగ్ధం. ఎవరు మనిషి? ఎవరి మనిషి? ఈరోజు మనిషి గురించి చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు. సైన్స్ వచ్చి మనిషిని యానిమల్ అంది, మరొక ఆయన వచ్చి మనిషిని మాలిక్యూల్ అన్నాడు, ఒకడు జంతువు అంటే ఇంకోడు పరమాణు అన్నాడు. ఎవరి మనిషి? ఎందుకు మనిషిలో ఈ ప్రత్యేకత? ప్రపంచంలోని ఏ జీవిలో లేని ప్రత్యేకత ఈ మనిషిలోకి ఎందుకు వచ్చింది? ఒకవేళ మనిషి కోతి నుంచి వచ్చుంటే మనం ఇంత డెవలప్ అయ్యే నాటికి, అంటే మనం రాకెట్ కనుక్కుండే స్థాయికి వెళ్ళాం. చంద్రమండలంలోకి వెళ్ళిపోగలిగినటువంటి రాకెట్ని కనుక్కోగలిగిన స్థాయికి, అంగారకుడి మీదకి పాత్ ఫైండర్ని పంపించగలిగేటువంటి స్థాయికి ఎదిగితే కనీసం ఓ సైకిల్ అన్నా కనుక్కోగలగాలి కదా కోతి ఈ పాటికి. సైకిల్ వద్దులేండి, మన చిన్న పిల్లలు అట్టపెట్టెలతోటి ఓ చిన్న లారీనో కారునో చేసి దానికి ఓ తాడు కట్టి ఇంట్లో తిప్పుతూ ఉంటారు చిన్నప్పుడే. కనీసం అట్లా ఎప్పుడైనా ఒక కోతి ఒక అట్ట కారో, ఒక అట్ట సైకిలో, ఓ అట్ట మోటార్ సైకిలో, ఓ అట్ట ఆటో రిక్షానో చేసినట్టు మీరు చూసారా? మనిషి కోతి నుంచి వచ్చాడా? అదేలా? నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అనంతపూర్లో మాట్లాడుతున్నప్పుడు దాదాపు 18 సంవత్సరాల క్రితం మనిషి కోతి నుంచి రాలేదు అన్న సెమినార్ తీసుకుంటున్నప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జువాలజీ డిపార్ట్మెంట్ పైన కూర్చున్నారు స్టేజ్ పైన. అయిపోయిన తర్వాత ప్రశ్నోత్తరాల సమయం స్టార్ట్ అయింది. ఒక కుర్రాడు లేచి, ఒక స్కాలర్, యూనివర్సిటీ స్కాలర్, నన్ను అడిగాడు, ఏంటి సార్ మీరు మనిషి కోతి నుంచి రాలేదు, జంతువు నుంచి రాలేదని చెప్తున్నారు? కోతి కూడా ట్రైనింగ్ ఇస్తే చాలా విషయాలు మనిషిలాగే చేస్తుంది, చాలా పక్షులు మనిషిలాగే మాట్లాడతాయి, చాలా జంతువులు మనిషిలాగా ప్రవర్తిస్తాయి అని నన్ను అడిగాడు. అప్పుడు నేను అతన్ని ఒక చిన్న ప్రశ్న అడిగాను, వాటికి ట్రైనింగ్ ఎవరిచ్చారు అని అడిగాను. మనిషికి ట్రైనింగ్ ఇస్తే మనిషే ఇస్తాడు, కోతికి లేకపోతే పక్షికి అలా మాట్లాడడానికి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? మళ్ళీ మనిషే ఇవ్వాలి. అనగానే కాలేజీలో వాళ్ళందరూ నవ్వేశారు. వాళ్ళకి అర్థమైపోయింది.